మరణించిన బిడ్డ ఏడవడం అంటే మీరు కలలో కూడా ఊహించగలరేమో కానీ నిజంగా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించరు. కానీ మహారాష్ట్రలో ఇదే జరిగింది. డాక్టర్లు చనిపోయిందని ధృవీకరించిన బిడ్డ ఖననం సమయంలో ఒక్కసారిగా గట్టిగా ఏడవడంతో గ్రామమే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది వైద్య తప్పిదమా లేక వింత అద్భుతమా? అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లా హోల్ గ్రామానికి చెందిన ఒక మహిళ స్వామి రామానంద తీర్థ ఆసుపత్రిలో నెలలు నిండక ముందుకే ఈ నెల 7వ తారీఖున మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొద్దిసేపటికి ఆ శిశువు చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఎటువంటి శ్వాస లేదు, హృదయ స్పందన లేదు అంటూ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో కుటుంబం కన్నీటితో మునిగిపోయింది. డెత్ సర్టిఫికెట్ తీసుకొని శిశువును గ్రామానికి తీసుకువచ్చారు. మరుసటి రోజు ఖననం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతా సిద్ధం చేశారు. కానీ పిల్లాడి అమ్మమ్మ చివరిసారి తన మనవడి ముఖం చూద్దామని మెల్లగా ముఖంపై ఉన్న ముద్దబట్టను తీసి చూస్తే ఆ చిన్నారి ఒక్కసారిగా గట్టిగా ఏడవడం ప్రారంభించింది. మృత శిశువు ఏడవడం వినగానే బంధువులంతా షాక్ గురయ్యారు. ఎవరూ నమ్మలేని ఘటన ఇది. వెంటనే క్షణాల్లోనే ఆ బిడ్డను తిరిగి సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరిశీలించి శిశువు ప్రాణాలతో ఉంది, పరిస్థితి నిలకడగా ఉంది అని తెలిపారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే ఒక ప్రాణం అంత్యానికి దగ్గరైందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆసుపత్రి ఎదుట బంధువులందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆసుపత్రి యాజమాన్యాన్ని హెచ్చరించారు.